హాయ్ గైస్, బ్లాస్ట్ జోన్ అనే మూవీ చూస్తాను భయ్య. స్టారింగ్ యాక్షన్ స్టార్ అర్జున్, ప్రీతి ముకుందన్ అండ్ అభిరామి గారు. ఇది ఒక తమిళ సినిమా భయ్య, తెలుగులో డబ్ అయింది. ఈ రోజు 2-3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, దాంట్లో 2 చూస్తాను నేను. ఇది ఫస్ట్ రివ్యూ. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఏజిఎస్ అంటే విజయ్ గారి గోట్, లవ్ టుడే, డ్రాగన్, ఇంకొన్ని సినిమాలు తీశారు. వాళ్ళే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు కొంచెం జైలర్ ఛాయలు కనిపించాయి భయ్య, కానీ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో ఈ రివ్యూలో చూద్దాం. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. అరే చాలా బాగా రాసుకున్నాడు, చాలా లేయర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఎఫర్ట్ అయితే చాలా కనిపించింది నాకు. ఈ సినిమా డైరెక్టర్ ఇది డెబ్యూ మూవీ. ఈయన దీనికంటే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ లా పనిచేశాడు లవ్ టుడే మూవీకి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి భయ్య ఈ సినిమాలో, అండ్ ప్రతి క్యారెక్టర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. రవి బస్రూర్ గారి మ్యూజిక్ బాగుంది, కానీ టూ మచ్ ర్యాప్, ఇంగ్లీష్ లిరిక్స్ ఇవన్నీ పెట్టేస్తున్నారు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. అదే కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది. ఐ థింక్ ఆయన కంకణం కట్టుకున్నట్టున్నాడు, ఓన్లీ ప్రశాంత్ నీల్ కి మాత్రమే మంచి మ్యూజిక్ ఇద్దామని. మిగతా వాళ్ళందరికీ రీసైకిల్ బిన్ వాడుతున్నాడు. ఈ సినిమాలో మనకి లోకేష్ కనకరాజ్ ఫిల్మ్ మేకింగ్ ఇంకా నెల్సన్ ఫిల్మ్ మేకింగ్ కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది భయ్య ఫస్ట్ హాఫ్ వరకు. కానీ ఆఫ్టర్ గ్రేట్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా యావరేజ్ గా అనిపించింది. స్టోరీ చాలా సింపుల్ భయ్య. ఒక రిచ్ వ్యక్తి ఉంటాడు, బిజినెస్ మ్యాన్. ఆయన ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు ట్రైబల్ ఏరియాలో. ఆ ప్రాజెక్ట్ దేని గురించి, దాని వల్ల ఆయనకి ఎంత లాభం వస్తుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ ప్రాజెక్ట్ సాఫీగా జరగాలంటే ఎవరికి ఎంత ముట్టాలి, ఆ డబ్బులు వాళ్ళకి ముడతాయా లేదా. అర్జున్ గారు, ప్రీతి ముకుందన్ అండ్ అభిరామి గారు, వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ. వీళ్ళు ఇండైరెక్ట్లీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఎలా అవుతారు అనేది సినిమా భయ్య. బ్లాస్ట్ అని ఏదో నామకే వాస్తే పెట్టారనుకున్నాను టైటిల్. ఆ జస్టిఫికేషన్ ఏంటి మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది భయ్య సినిమా. సెకండ్ హాఫ్ లో టూ మనీ స్లో మోషన్ షాట్లు ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కొట్టుకోవడమే ఉంటుంది. ఇంకో బిగ్గెస్ట్ నెగటివ్ ఏంటంటే భయ్య, ఈ సినిమాతో అన్ని సినిమాల్ని కలిపి కొట్టినట్టు ఉంటుంది. మీకు దృశ్యం సినిమా గుర్తు రావచ్చు, జైలర్ సినిమా గుర్తు రావచ్చు, మన రవితేజ గారి క్రాక్ సినిమా ఉంది కదా, అది కూడా గుర్తు రావచ్చు. విలన్స్ కూడా చాలా వీక్ గా ఉన్నారు భయ్య ఈ సినిమాలో. చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్ కోసం చూసేయండి భయ్య. సెకండ్ హాఫ్ మీద వర్క్ చేసి ఉంటే, ఇంకా బెటర్ రైటింగ్ ఉండుంటే, the film would have been much better. So final word ఏంటంటే, ఫస్ట్ హాఫ్ వరకు I had blast, సెకండ్ హాఫ్ తుస్. సో ఫైనలీ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.60 టొమాటోస్ భయ్య. ఇది నా రివ్యూ అబౌట్ బ్లాస్ట్ జోన్. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి సినిమా మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎంత టొమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సునీల్ గారు ఇంకా తదితరులు నటించిన మూవీ కటాలన్, మలయాళం మూవీ, ఇది తెలుగులో డబ్ అయింది. ఆ మూవీ కూడా చూస్తాను భయ్య, దాని రివ్యూ కూడా పెడతాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చు.